సార్ బ్యాక్ సైడ్ రాసాం కదా సార్ ఇప్పుడు అక్కడ మళ్ళీ కంటిన్యూ చేయాలి. మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చేయండి. ఫస్ట్ పేజీలో హెడ్డింగ్ ఏమైనా పెట్టాలి సార్? ఇంట్రడక్షన్ ఒక పని చేయండి. నేను ఇంకా బుక్ చూపించలే కదా, నేను ఈ కాన్సెప్ట్ రాసేసాక హెడ్డింగ్ చెప్తాను, సరేనా? ఎస్ సార్. సో ఫస్ట్ మనం ఒక ఓవరాల్ డెఫినేషన్, ఈజీగా ఉండే డెఫినేషన్ అటు ఎంఈసీకి కానీ సిపిటి కానీ అన్నిటికీ యూస్ఫుల్ అయ్యేలాగా ఒక ఓవరాల్ డెఫినేషన్ ఒకటి చెప్తున్నాను, రాసుకోండి. మీరు నాతో ప్యారలల్గా రాసేసుకోండి, మళ్ళీ తర్వాత టైం ఇవ్వను. Accounting is a systematic process of identifying, measuring, ఇలాగే 1 by 1 రాయండి. రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, సార్ స్క్రీన్ కొద్దిగా చిన్న చేస్తారా సార్? అన్ని కనపడడం లేదు సార్. ఓకే ఎస్ సార్. ఓకే సార్. సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రెటింగ్, and communicating. రాస్తారండి అందరూ? నిన్న క్లాస్కి రాని వాళ్ళు ఏమి కంగారు పడక్కర్లేదు, మన సిలబస్ ఇప్పటి నుంచే ఫుల్గా స్టార్ట్ అయినట్టు. ఓకే, అకౌంటింగ్ ఈజ్ అ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్. ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం గుర్తించడం. ఏం గుర్తించాలి అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ measuring, monetary values, measuring monetary values, recording, recording అన్నీ కూడా జర్నల్. మీరు రాసుకుంటూ ఉండండి, తర్వాత నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ అంటే లెక్చర్స్. సమ్మరైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్,
బ్యాలెన్స్ షీట్, P&L. రిలేషన్షిప్స్. సార్ క్లాసిఫైయింగ్ ఏంటి సార్ అక్కడ పక్కన రాసి లెడ్జర్స్ నాన్న, లెడ్జర్స్. LEDGERS. నువ్వు Okay, sir. కంగారు పడకు, ఇది ఏంటంటే మనం నోట్స్ లో రాసేది కదా, మనం నోట్స్ లో వచ్చి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, అవసరమైన పాయింట్స్ రాస్తాం. ఎలా అంటే మీరు ఎప్పుడైనా సరే నోట్స్ ఓపెన్ చేస్తే మెయిన్ పాయింట్స్ గుర్తొచ్చేసేలాగా మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ ని ఫాలో అవుతూ ఉంటాం. ఎస్ సార్. సార్ ఇంటర్ప్రిటింగ్. సమరైజింగ్ పక్కన రాశారు అదేంటి సార్? ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ వచ్చి కామా పెట్టి బ్యాలెన్స్ షీట్ నాన్న. ఇది Yes, sir. క్లియర్ సరిపోలేదని చెప్పి నేను ఇలా షార్ట్ కట్ ఓకే లో సార్. రాస్తాను. బ్యాలెన్స్ షీట్ పక్కన ఉంది సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సార్. ట్రయల్ బ్యాలెన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఇది అనలైజింగ్ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్. ఇంటర్ప్రిటింగ్ అంటే కన్క్లూజన్స్ ఫర్ డెసిషన్ మేకింగ్. కమ్యూనికేషన్ టు యూజర్స్. ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా నాన్న, చూడండి. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. సార్ కమ్యూనికేటింగ్ అంటే టు యూజర్స్. అనలైజింగ్ లో రిలేషన్షిప్స్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ P&L లాస్ అకౌంట్. అండ్ బ్యాలెన్స్ షీట్స్. ఎస్ ఓకే ఎస్ సార్. ఓకే, కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అందరూ హ్యాండ్స్ రేస్ చేయండి. గౌతమ్ అండ్ సాగర్ ఇంకా రాస్తున్నారా? సాగర్ అయితే గౌతమ్ అయితే ఓకే. ఒక లోయర్ హ్యాండ్స్. మన ఇప్పుడు విషయం ఏంటంటే అకౌంట్స్ ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాబట్టి మనం థియరీని స్ట్రెస్ చెయ్యం. అలాగని చెప్పి థియరీ చదవకుండా మానేద్దాం అలా ఉండదు. మనకి టెర్మినాలజీ ఇంపార్టెంట్. సో ఏంటంటే మనం నేను ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదండి, ఇంటర్మీడియట్ నుంచి CA ఫైనల్ వరకు మనకి మన లైఫ్లో థియరీ వస్తూ ఉంటుంది. అలాగని చెప్పి మనం థియరీ ఎగ్గొట్టడం కాదు, మన ప్రాక్టికల్ సబ్జెక్ట్ కదా అని. థియరీ కూడా ఒక పాయింట్ తర్వాత నుంచి మనం వాడుకుంటూ ఉంటాం మన స్కోరింగ్ కోసం. అప్పుడు థియరీ కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చి యాక్చువల్గా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అండి, చాప్టర్ 1 అని ఉంది కదా, ఈ చాప్టర్ 1 బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని పడింది. యాక్చువల్గా ఇది కాదు. చాప్టర్ పేరు రాసుకోండి. ఇంట్రడక్షన్ టు బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ అన్న చాప్టర్ 1 హెడ్డింగ్.
అన్న హెడ్డింగ్ రాసుకున్నారా? ఇంట్రడక్షన్ టు బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. చాప్టర్ హెడ్డింగ్ ఇప్పుడు పెట్టమా సార్? చాప్టర్ హెడ్డింగ్ ఇందాక హెడ్డింగ్ ఏం పెట్టాలి సార్ అని అడిగారు కదా, రాశారా నాన్న అందరూ? రాశాం సార్. ఓకే ఓకే, అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్దాము. అన్న ఇందాక నేను కొన్ని పాయింట్స్ రాయించాను కదా మీ చేత. అకౌంటింగ్ ఈజ్ అ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, Yes, sir. రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇన్పుటింగ్. మనం ఇప్పటి నుంచి మనది కామర్స్ కాబట్టి, అకౌంట్స్ కాబట్టి, అకౌంట్స్ థియరీ రాసేటప్పుడు మనం ఏ స్టేట్మెంట్స్ అయినా వాడుకోవచ్చు. బట్ ప్రతి స్టేట్మెంట్కి కీవర్డ్ అని ఒకటి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ నుంచి సిఏ ఫైనల్ లెవెల్ వరకు మీరు సెంటెన్స్ మీ ఓన్గా కూడా ఫ్రేమ్ చేసి రాసుకోవచ్చు. బట్ ప్రతి చోట కూడా కీవర్డ్ అని అంటే ఇంపార్టెంట్ వర్డ్, అక్కడ ఆ వర్డ్ పడితేనే దానికి మార్క్స్ పడతాయి. సో మీరు అలవాటు చేసుకోండి కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం ఎలాగా, కీవర్డ్స్ రాయటం ఎలాగా. సో సెంటెన్స్ జనరల్గా నిన్న చాలా మంది అడిగితే ఓన్గా చాలా మంది చెప్పారు, అన్నీ రైటే, కాకపోతే ప్రతి చోట కూడా కీవర్డ్ అనేది కంపల్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. అకౌంటింగ్ is a systematic process of identifying, measuring, recording, classifying, summarizing, analyzing, interpreting and communicating. ఇవన్నీ కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ యొక్క మీనింగ్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ చూసారా, ఐడెంటిఫైయింగ్. చూస్తున్నారా అందరూ? Yes, sir. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా? Yes, sir. ఉన్నాయి సార్. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద సోర్స్ డాక్యుమెంట్స్. మనం అకౌంటింగ్ లో ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాము. మనకి ట్రాన్సాక్షన్ అనే దానికి మీనింగ్ తెలుసు కదా, ఏది పడితే అది రాసొచ్చు, కానీ అకౌంటింగ్ లో ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాయాలి. ఐడెంటిఫైయింగ్, ఇస్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ మనం ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ రికార్డింగ్. నాన్న ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. ఫస్ట్ హెడింగ్ ఐడెంటిఫైయింగ్ అయింది. నెక్స్ట్ రికార్డింగ్. The next function of accounting is to keep a systematic record of all the business transactions which are identified in an ordinarily manner soon after their occurrence in the journal or subsidiaries. నాన్న మన నోట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫైయింగ్కి రికార్డింగ్కి మధ్యలో మెజరింగ్ అని రాసాం, చూసారా? అబ్జర్వ్ చేస్తున్నారా? Yes, sir. Yes, sir. సో మెజరింగ్ అనే పాయింట్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అని రాసాం, చూసారా? మానిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ అని రాసాం. మానిటరీ అంటే అర్థం ఏంటంటే ఇన్ మనీ ఆర్ మనీస్ వర్త్, అంటే మనం వాల్యూ మనీ లెవెల్లో వాల్యూ చెయ్యగలిగేటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్సే, బట్ అవి కూడా మానిటరీ వర్త్ క్యాలిక్యులేట్ చెయ్యగలిగేలా ఉంటేనే వాటిని రికార్డింగ్ చూసారా? సెకండ్ హెడ్డింగ్ రికార్డింగ్. ఆ ట్రాన్సాక్షన్స్ని జర్నల్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే నాన్న, సార్. జర్నల్ అనే బుక్ ఉంటుంది. Okay, ఆ sir. బుక్ లో క్రానలాజికల్ ఆర్డర్ లో, అంటే ఒక డేలో మొత్తం ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ జరిగినాయో అవన్నీ కూడా ఒక క్రానలాజికల్ ఆర్డర్ లో వరుసగా రాసేసుకుంటూ వెళ్ళిపోతాం జర్నల్లో. సో దాన్ని రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని అంటాం. సో ఈ రికార్డింగ్ ఎక్కడ చేస్తాం అంటే ఈ జర్నల్ అనే బుక్ లో చేస్తాం. ఓకే, సబ్సిడరీ బుక్స్, Yes, sir. జర్నల్ ఆర్ సబ్సిడరీ బుక్స్ అని అన్నారు కదా. సబ్సిడరీ బుక్స్ అనే కాన్సెప్ట్ ఇంకొంచెం డెప్త్ ఉంటుంది, నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తుంది, అక్కడ చెప్తాను. సో ప్రస్తుతానికి టర్మ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దేవకుమార్ హ్యాండ్ లోవర్ చేయి, ఉదయ్ కూడా హ్యాండ్ లోవర్ చేయి. నెక్స్ట్ classifying అంటే this is concerned with the classification of recorded business transactions so as to group the transactions of similar type at one place. It means in ledger,
బై ఎక్స్ట్రాక్టింగ్ ద బ్యాలెన్సెస్ ఆర్ టోటల్స్ ఆఫ్ ద అకౌంట్స్. అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు జర్నల్ ఉంది కదా నాన్న, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సరేనా. నేను ఒక స్టేషనరీ షాప్ పెట్టాను అనుకోండి. ఓకే, స్టేషనరీ షాప్ పెట్టి ఆ రోజులో పొద్దున్న ఒకడు వచ్చి, సార్ నాకు ఒక బుక్ కావాలి అని అడిగాడు. సరేరా అని అమ్మేశాను. నెక్స్ట్ పెన్సిల్ అడిగాడు, అది కూడా అమ్మేశాను. నెక్స్ట్ ఎరేజర్ అడిగాడు, అది కూడా అడిగేశాను. నెక్స్ట్ షార్ప్నర్ అడిగాడు, అది కూడా అమ్మేశాను. నెక్స్ట్ పెన్ అడిగాడు, అది కూడా అమ్మేశాను. సో జర్నల్లో అర్థం పద్దం ఉండదు. ఒక రోజులో మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అన్ని వరుసగా రాసేసుకోవాలి క్రొనలాజికల్ ఆర్డర్లో. నేను చెబుతున్న టెర్మినాలజీ కూడా మీరు పట్టుకోగలగాలి, ఎందుకంటే ఇది ఫౌండేషన్లో కూడా వాడుకుంటాము. అర్థమైందా? క్రొనలాజికల్ ఆర్డర్ అంటే సిస్టమాటిక్ అండ్ డైలీ బేసిస్లో రాస్తున్న ఆ సిచ్యువేషన్, ఆ సిస్టమ్ని క్రొనలాజికల్ ఆర్డర్ అంటాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ ఉంటాం. సో ఫస్ట్ పెన్సిల్ అమ్మేసాము, నెక్స్ట్ పెన్ అమ్మేసాము, నెక్స్ట్ ఎరేజర్ అమ్మేసాము, నెక్స్ట్ ఇలా ట్రాన్సాక్షన్ 1 2 3 4 5 అలా వేసి ఆ డేట్ని ఏమేమి అమ్మేసాం అవన్నీ రాసేసుకుంటూ ఉంటాం. దాన్ని రికార్డింగ్లో జర్నల్లో రాసేసుకుంటాం. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు జర్నల్లో రాసేసాం కదా నాన్న, ఇప్పుడు లెడ్జర్ అనే ఇంకొక బుక్ ఉంటుంది. ఆ లెడ్జర్ అనే బుక్లో ఏం చేస్తామంటే, మొత్తం ఒక పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక రోజు కానీ, ఒక నెల కానీ, ఒక సంవత్సరం కానీ తీసుకుంటాం కదా. లెడ్జర్ అనే బుక్లో ఏం చేస్తామంటే, మొత్తం పెట్టి ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో పెన్నులకు ఒక అకౌంటు, ఎరేజర్లకు ఒక అకౌంటు, పెన్సిల్కి ఒక అకౌంటు, షార్ప్నర్లకు ఒక అకౌంట్. సో మనం ఏం చేస్తున్నాం అంటే గ్రూపింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సిమిలర్ టైప్. నాన్న అర్థమవుతుందా? ఎస్ సార్. గ్రూప్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ అట్ వన్ ప్లేస్. అంటే మనం క్లాసిఫై చేస్తున్నాం ఏంటి, డిఫరెంట్ ఐటమ్స్ని ఒక పాయింట్కి తీసుకొచ్చేస్తున్నాం. ప్రతి చోట అదే జర్నల్లో ఉన్న వరుసగా రాసేసిన ఎంట్రీస్ అన్ని లెడ్జర్ అనే కొత్త బుక్లో దేనికి దానికి సెపరేట్గా ఒక్కొక్క బాక్స్ పెట్టాం. దాన్ని ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సిమిలర్ టైప్ అట్ వన్ ప్లేస్. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, సమ్మరైజింగ్ అంటే it is the process of finding the totals of balances of all accounts so as to prepare a trial balance. నాన్న సమ్మరైజింగ్ అనే దాంట్లో ట్రయల్ బ్యాలెన్స్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అని కూడా పెట్టా. ఓకే, సమ్మరైజింగ్ అంటే ఏంటంటే నాన్న, సమ్మింగ్ అప్ అంటే టోటల్స్ మాత్రమే వేస్తాము. ఈ క్లాసిఫైయింగ్లో ఏంటంటే జర్నల్లో రాసినవే ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాటిలో రాస్తాం. అంటే అవే సెంటెన్స్లు ఈ అకౌంట్లకు సంబంధించిన సెంటెన్స్లు మాత్రమే రాస్తాం. బట్ సమ్మరైజింగ్లో ఇన్ని సెంటెన్స్లు రాయం. అర్థమవుతుందానన్నా? సమ్మరైజింగ్ అంటే పెన్నులు ఎన్ని అమ్మాం ఆ టోటల్ వాల్యూ వేస్తాం అంతే. అదే క్లాసిఫైయింగ్లో అయితే పెన్నులు అని చెప్పి ఫస్ట్ నిన్నమ్మాం, సెకండ్ నిన్నమ్మాం, థర్డ్ నిన్నమ్మాం, ఫోర్త్ నిన్నమ్మాం అని వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ సమ్మరైజింగ్ కాన్సెప్ట్ వెళ్తే ఒక హెడ్డింగ్ పెడతాం, పెన్ అని చెప్పి పెట్టి పెన్స్ అని చెప్పి ఆ వాల్యూ వేసేస్తాం. టోటల్ పెన్స్ ఎన్ని అమ్మాము, దాని యొక్క వాల్యూ ఎంత, అంతే. సో సమ్మరైజింగ్ అనే పదానికి మీనింగ్ అర్థమైందనన్నా? ఎస్ సార్. ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఇప్పటి వరకు ఈ 3 పాయింట్స్ ఏదో వెళ్ళాం కదా, ఈ 4 పాయింట్స్ సార్ అర్థం అవ్వలేదు సార్ అని ఏమన్నా ఉంటే అడగండి. ఓకే కదా? ఓకే, అయితే నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. నాన్న మనం బుక్లో రాసాం చూడు, సమ్మరైజింగ్ అని చెప్పి ట్రయల్ బ్యాలెన్స్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని రాసాం. యాక్చువల్గా ట్రయల్ బ్యాలెన్స్లోని, P&L అకౌంట్లోని, బ్యాలెన్స్ షీట్లోని మనం సమ్ చేసిన వాల్యూస్ మాత్రమే రాస్తాం. సో అందుకనే మన షార్ట్ నోట్స్లో సమ్మరైజింగ్ అనే హెడ్ కింద ఈ 3 పాయింట్స్ రాసాం. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్కి వచ్చేయండి. సమ్మరైజింగ్
It is the process of finding the totals of balances of all accounts so as to prepare the trial balance అన్నట్టు. సో ట్రయల్ బ్యాలెన్స్ లో వెయ్యడానికి మాత్రమే మనం ఈ టోటల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము అని అన్నాడు. ట్రయల్ బ్యాలెన్స్ లోనే కాదు నాన్న, అవే వాల్యూస్ మనం పిఎండ్ఎల్ బ్యాలెన్స్ షీట్ లో కూడా ఆ వాల్యూసే ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ ఒక ఆర్డర్లోని మనం ట్రయల్ బ్యాలెన్స్ లో వరుసగా వేసేస్తాం అంతే. నెక్స్ట్ హెడ్డింగ్కి వెళ్తున్నాను. రిపోర్టింగ్. The classified information available from the trial balance is used to prepare P&L account and balance sheet in a manner useful to users of accounting information. ఇక్కడ ఏంటంటే నాన్న, మనం రిపోర్టింగ్ అనే పాయింట్కి వచ్చాం కదా. ఇక్కడ వీడు ఏం చెప్తున్నారంటే, సార్ ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఆ టోటల్స్ని తీసుకున్నాం కదా, దాన్ని P&L అండ్ బ్యాలెన్స్ షీట్లో అరేంజ్ చెయ్యాలి, అది కూడా యూస్ఫుల్ టు ద యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. రిపోర్టింగ్ అంటే ఏంటంటే నాన్న, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఫిగర్స్ ని P&L లోని. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి సార్? సార్ నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వెళ్తా ఉంటాను, మీకు యాక్చువల్గా ఈ టెర్మినాలజీ అడ్జస్ట్ అవ్వడానికి ఒక 2-3 days టైం పడుతుంది. నేను చెప్తున్న దాన్ని ఫాలో అవ్వండి, ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అనే పదం వాడాను కదా, ట్రయల్ బ్యాలెన్స్ అందులో ఏం చేస్తామంటే, ఇక్కడ సమ్మరైజ్ చేశాం కదా నాన్న, సమ్మరైజ్ చేసిన వాల్యూస్ ఆ టోటల్స్ ని ఆ ట్రయల్ బ్యాలెన్స్ లో వేస్తూ ఉంటాం. ఆ పేరు పెట్టి ట్రయల్ బ్యాలెన్స్ లో వేసేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో మొత్తం సమ్ వాల్యూస్ అన్ని వేసాం కదా, అవి P&L బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి అండ్ బ్యాలెన్స్ షీట్ లోకి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడ ఏది అలొకేట్ చేయాలి అనేది పంపిస్తూ ఉంటాం. సో టోటల్ అన్ని వాల్యూస్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటాయి. అవి కొన్ని P&L అకౌంట్ లోకి, కొన్ని బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, దాన్ని రిపోర్టింగ్ అంటారు. అర్థమవుతుందా నాన్న? మనం ప్రాక్టికల్ గా స్టెప్ టు స్టెప్ వెళ్ళే కొద్దీ ఎవ్రీ పాయింట్ మళ్ళీ మైండ్ కి రిజిస్టర్ అవుతూ ఉంటది. మీరు కంగారు పడకండి, సార్ ఏంటి సార్ నాకు థియరీ అర్థం అవట్లేదు, నాకు ఏంటో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అని అనకండి. చాప్టర్ టు చాప్టర్ వెళ్ళే కొద్దీ మీకు ఈ చాప్టర్స్ మీద గ్రిప్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మీరు ఆ టెర్మినాలజీ అలవాటు పడుతూ ఉంటారు. ఓకే, అనలైజింగ్. ఇట్ ఎస్టాబ్లిషెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఐటమ్స్ ఆఫ్ P&L account and balance sheet. The purpose of analyzing is to identify the financial strength and weakness of the business. It provides the basis for interpretation. Analyzing అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి కొన్ని వాల్యూస్ పంపించాము, కొన్ని హెడ్స్ పంపించేసాము, లేకపోతే కొన్ని అకౌంట్స్ పంపించేసాము. మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవడానికి ఎలా కావాలనుకుంటే అలా వాడుకోండి. పంపించేసాం కదా. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్న వాల్యూస్, P&Lలో ఉన్న వాల్యూస్ ఇలా ఎందుకు వచ్చినాయి, ఇలా ఎందుకు వస్తున్నాయి, ఏది జరగడం వల్ల ఎలా జరిగింది అనేది అనలైజ్ చేస్తాం, అంటే ఆలోచిస్తాం. దాని యొక్క ఓకే రిలేషన్షిప్ బిట్వీన్ ద ఐటమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్లోని P&Lలోని ఉన్న ఐటమ్స్కి మనకి ఒక రిలేషన్షిప్ని అనలైజ్ చేస్తాం. అనలైజ్ అంటే ఆలోచిస్తాం అన్నమాట. అంటే మనకున్న స్కిల్తో మనం చూస్తాం, ఓకే ఇది ఇందుకు జరిగిందా, ఇది ఇందుకు జరిగిందా, ఓకే ఇది ఈ P&Lలో ఇలా జరిగిందా, ఈ బ్యాలెన్స్ షీట్లో ఇలా జరిగిందా, దీనికి రీజన్ ఇదా అని అనలైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దానిని అనలైజింగ్ అంటాం. నెక్స్ట్, ఇంటర్ప్రిటింగ్. It is concerned with the explaining the meaning and significance of the relationship so established by the analysis. సో మనం పైన అనలైజ్ చేసాం కదా P&Lలోని బ్యాలెన్స్ షీట్లోని, సార్ ఎలా జరిగింది సార్, ఎలా జరిగింది సార్, ఎలా జరిగింది సార్ అని అనలైజ్ చేసిన దానికి ఒక కన్క్లూషన్స్ వస్తాయి అన్నమాట. ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది. సో దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాం, అంటే ఒక కన్క్లూజన్ని డ్రా చేస్తాం అన్నమాట. ఫైనల్గా ఇది సార్ విషయం, మనకి ఎందుకు వచ్చింది లాభం, లేకపోతే ఎందుకు వచ్చింది నష్టం, ఇవి ఇంటర్ప్రిట్ చేసి ఫైనలైజ్ చేస్తాం అనమాట.
అది కూడా ఎందుకు అంటే ఇంటర్ప్రిటేషన్ షుడ్ బి యూస్ఫుల్ టు ద యూజర్స్ సో యాజ్ టు ఎనేబుల్ టు టేక్ దమ్ కరెక్ట్ డెసిషన్స్. నాన్న ఇక్కడ యూజర్స్ అనే పదం చూసుకోండి, అది కీవర్డ్. సో నేను మీకు లాస్ట్లో కమ్యూనికేషన్ అని పెట్టాను, గుర్తుందా? నోట్స్లో ఎస్ సార్. కమ్యూనికేషన్ టు ద యూజర్స్ అని పెట్టాను. నాన్న నాకు తెలియక అడుగుతున్నాను, అసలు యూజర్స్ అంటే ఎవరు నాన్న? అంటే ఎవరు చెబుతారు? మీరు అనుకోవడం అసలు యూజర్స్ అంటే ఎవరు? మనం అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ అకౌంట్. ఓకే, అకౌంట్స్ ఓనర్స్. ఒక్కసారి హ్యాండ్స్ రైస్ చేయండి, అన్మ్యూట్ చేసి. సార్ యూజర్స్ అనే పదాన్ని నేను చెప్తాను. ఓకే సాగర్ నువ్వు చెప్పు, మిగతా వాళ్ళ హ్యాండ్స్ లోవర్. కస్టమర్స్. ఓకే, కస్టమర్స్. క్లయింట్స్ అంటే ఎవరినైనా కస్టమర్స్ నేనా? సాగర్ నేను నీతోనే మాట్లాడుతున్నా. సార్ చెప్పు. కస్టమర్స్, క్లయింట్స్ ఇద్దరు ఒకటేగా? సరే అయితే ఒకసారి హ్యాండ్స్ లోవర్ చేయండి. నాన్న మనం జూమ్ వాడుతున్నాం కదా, దీనికి యూజర్స్ ఎవరు? జూమ్ అప్లికేషన్ మనం వాడుతున్నాం కదా, మనమే సార్ యూజర్స్. మనమే కదా యూజర్స్. సో ఇప్పుడు మనం అకౌంట్స్ చేసుకుంటున్నాం కదా, ఈ బిజినెస్ మనం చేసుకుని ఇవన్నీ డ్రా చేసి దీనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దీనికి యూజర్స్ ఎవరై ఉంటారు? అకౌంట్ ని వాడేవాళ్ళు సార్. ఓనర్ ఆఫ్ ది అకౌంట్. ఇప్పుడు మీరు కొంచెం దగ్గరగా వచ్చారు నాన్న. ఇంకా ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేయండి. యూజర్స్ అనే దానికి కొంచెం బెటర్గా చెబుతాం అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా? జశ్వంత్, ఇంకా? ఓకే జశ్వంత్ నువ్వు చెప్పు. ఎస్ సార్. యూజర్ అంటే ఆ అకౌంట్ ఎవరిదో చెప్పేసి. యూజర్ అంటే అకౌంట్ చెప్పినాను. ఇప్పుడు ఆ అకౌంట్స్ హెడ్ సార్, అదే ఆ అకౌంట్స్ ఓనర్ సార్. ఓనర్ ఆఫ్ ది అకౌంట్. ఓకే నాన్న, హ్యాండ్ లోవర్ చేయి. నాన్న ఇప్పుడు ఈ అకౌంటింగ్ అనే ప్రాసెస్ నా బిజినెస్ కోసం కరెక్ట్. చెప్పు కరెక్ట్. Sir, I'm thinking means users means the business people or business organizations. చెప్పు పర్లేదు. You go on. It's actually the right answer. Who are having their own firm or individual companies, sir. Okay. క్యాపిటల్. నాన్న ఎవరు? సార్ క్యాపిటల్. క్యాపిటల్ ఏంటి నాన్న? అదే సార్, బిజినెస్ ఓనర్ ని క్యాపిటల్ అంటారు కదా సార్. నాకు తెలియదు నాన్న, నేను ఇంకా అంత దూరం రాలేదు. నేను చెప్తాను అన్న తర్వాత, సరేనా? ఓకే సార్. ఓకే నాన్న, యూజర్ అంటే ఎవరంటే నాన్న జనరల్గా ఈ అకౌంట్స్ ఎవరి కోసం చేసుకుంటున్నాం అసలు? ఇప్పుడు ఈ అకౌంట్స్ అనేది ఎందుకు చేస్తున్నాం? ఎవరి కోసం చేసుకుంటున్నాం? ఆ ఇంపార్టెన్స్ ఎవరెవరికి ఉందో వాళ్ళని యూజర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం మీరు ఒకసారి బుక్ ఓపెన్ చేయండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ అని ఒకసారి హెడ్డింగ్ పెట్టండి నెక్స్ట్ పాయింట్లో. నోట్బుక్ లోనే కంగారు పడకండి. మనం థియరీ, మనది ప్రాక్టికల్ సబ్జెక్ట్, థియరీ మీద అంత స్ట్రెస్ ఇవ్వం. కానీ అలా మనకి
మైండ్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి టర్మ్స్. కొత్తలో కొంచెం అనిపిస్తుంది ఏంటిది ఇదంతా ఏంటి అని. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ హెడ్డింగ్ పెట్టారు కదా, ఈ 4 పాయింట్స్ రాసేయండి. ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ మీరు రాయకండి, ఇది మీ సీనియర్ బుక్, తను రాసుకున్నాడు. మీరు రాస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటాను. Objectives of accounting. The main objectives of accounting are to maintain accounting records. అంటే అకౌంటింగ్ బుక్స్ కానీ ఆ స్టేట్మెంట్స్ కానీ మన దగ్గర ఉండడానికి ఒక మెయిన్ రీజన్ అంట. నెక్స్ట్, టు క్యాల్కులేట్ ద రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఆపరేషన్స్ అంటే ఏంటంటే నాన్న, ఎనీ యాక్టివిటీ డూయింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అని. ఆపరేషన్ అనే టెర్మినాలజీ అనే పదానికి ఇన్ డెప్త్ మనం సిపిటి, అదే ఫౌండేషన్ ఆర్ ఎల్స్ ఇంటర్లో ఇంకా డెప్త్ వెళ్తూ ఉంటుంది. జస్ట్ మీరు ఇప్పుడైతే ఏమనుకుంటారంటే ఆపరేషన్స్ అంటే బిజినెస్ కోసం చేసే ఏ పనినైనా ఆపరేషన్స్ అంటారు అని అనుకోండి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే టు క్యాల్కులేట్ ద రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే మనం చేసే బిజినెస్ కోసం చేసే ప్రతి పని వల్ల మనకి రిజల్ట్ ఏమొచ్చింది అంటే, బిజినెస్ కోసం మనం ఏం చేసినా రిజల్ట్ వస్తే ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లాస్ వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ పాయింట్, టు అసర్టైన్ ద ఫినాన్షియల్ పొజిషన్. ఫినాన్షియల్ పొజిషన్ అంటే ఏంటంటే నాన్న, స్టేటస్. జనరల్గా బయట మీ ఫినాన్షియల్ స్టేటస్ అంటే ఏంటి అంటే మనకు వచ్చే ప్రాఫిట్ లాస్ కాదు నాన్న, మనకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే అప్పులు ఎన్ని ఉన్నాయి, అలా మాట్లాడతాం. ఆడికి ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆడిది ఏం పొజిషన్ ఏం బాగాలేదురా అంటారు. అదే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆడి పొజిషన్ బెటర్ రా, సూపర్, వాడికి ఏంటన్న ఆస్తులు ఉన్నాయి అంటారు. సో ఫినాన్షియల్ పొజిషన్కి మన బిజినెస్లో వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనం టు అసర్టైన్ ద ఫినాన్షియల్ పొజిషన్, ఓకే, ఆ ఫినాన్షియల్ పొజిషన్ మనం కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. అండ్ టు కమ్యూనికేట్ ద ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కదా నాన్న, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ, ఈ ఇన్ఫర్మేషన్ని యూజర్స్కి తీసుకెళ్ళడానికి, యూజర్స్కి కమ్యూనికేట్ చేయడానికి. యూజర్ అనే వాళ్ళు చాలా మంది అయ్యి ఉండొచ్చు నాన్న, మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, యూజర్ ఆ బిజినెస్ వల్ల ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ యూజర్సే అవుతారు. మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, మన బిజినెస్కి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మన బిజినెస్కి అప్పులు ఎన్నో ఉన్నాయి అని తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ ఆలోచిద్దాం, ఒకవేళ నేను ఒక ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ అనుకో, నా పొజిషన్ వరకు, నా పొజిషన్ ఎలా ఉంది అని చూసుకోవడానికి నేను ఒక్కడనే సరిపోతాను, చాలు అని. కానీ నాకెవడైనా అప్పు ఇవ్వాలన్నాడు అనుకో, ఏదో అప్పు ఇద్దాం అనుకున్నాడు, వాడు నా బిజినెస్ చూసిద్దాం అనుకున్నాడు అనుకో, మేబీ అలా ఎవరిస్తూ ఉంటారు, బిజినెస్ పొజిషన్లు అయ్యి చూసి లోన్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా చెప్పగలరా? బ్యాంక్ అది ఇస్తూ ఉంటది. నెక్స్ట్ ఫ్రెండ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఎవరైనా సరే మనీ లెండర్స్, వీళ్ళందరూ. నాన్న మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారా? ఒక్కసారి అందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, లోవర్ యువర్ హ్యాండ్స్. బాగుంది, కంగారు పడకండి, స్టెప్ టు స్టెప్ వెళ్తూ ఉంటుంది సబ్జెక్ట్. ఓకే, యూజర్స్. సో ఈ మనీ లెండర్స్ కానీ, బ్యాంక్స్ కానీ, అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నీ బిజినెస్ స్ట్రెంత్ ఎంత జరుగుతుంది, నీ బిజినెస్ ఎలా జరుగుతుంది, ఓకే బాగానే వస్తుందా, వాడికి లోన్ ఇవ్వచ్చా, అలా కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ అన్న, ఇన్కమ్ ట్యాక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది నాన్న. ఇన్కమ్ ట్యాక్స్, నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది ఎవరికంటే గవర్నమెంటే. నీ బిజినెస్ పొజిషన్ బట్టి కూడా గవర్నమెంట్ వన్ ఆఫ్ ద యూజర్ అవుతుంది. ఎందుకు అంటే నీ ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి అనుకో, నీకు ఇన్కమ్ ట్యాక్స్ అయ్యచ్చు. సో లాసెస్ వస్తున్నాయి అనుకో, పాపం ఇన్కమ్ ట్యాక్స్ అవి ఏమి వేస్తాం అనుకుంటారు. అండ్ నెక్స్ట్ నీ ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్గా సేల్, పర్చేజ్ ఇవన్నీ జరుగుతున్నాయి అనుకో, ఇండైరెక్ట్ ట్యాక్స్ వేస్తుంది.
సో మనం ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు సిఏ ఇంటర్లో వస్తాయి. మీరు ఇప్పుడు ఏం కంగారు పడకండి. ఇక్కడ వరకు చెప్తున్నా. దీనికి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక్కొక్కసారి యూజర్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. మనం అనుకుంటాము ఓన్లీ మనకి అప్పులు ఇచ్చేవాళ్ళు లేకపోతే మన వాళ్ళు అనుకుంటాం. కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే హ్యూజ్ ఆర్గనైజేషన్స్ వైపు వెళ్ళిపోతున్నాం అనుకోండి. అంటే ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ లేకపోతే టాటా స్టీల్స్ ఈ రేంజ్ వెళ్ళిపోతున్నాం అనుకోండి. యూజర్స్ లో షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఆ కంపెనీస్ షేర్స్ లిస్టింగ్ చేస్తాయి. లిస్టింగ్ చేస్తాయంటే పబ్లిక్ గా అందరికీ వాటాలు అమ్మేస్తారనమాట. మీరు కూడా కొనుక్కోండి, మీరు కూడా కొనుక్కోండి. సో జనాలు ఎలా కొనుక్కుంటారంటే ఆ కంపెనీ పొజిషన్ బాగుందా లేదా, మనం ఆ వాటా కొనుక్కుంటే మనకి లాభం వస్తుందా లేదా, ఇలా కూడా చూసుకుంటారు. సో షేర్స్ అంటే ఏంటి, కంపెనీస్ అంటే ఏంటి, అవి కూడా సిఏ ఇంటర్లో వస్తాయి. నేను ఏం మాట్లాడినా సరే సిఏ ఇంటర్మీడియట్ నుంచి సిఏ ఫైనల్ వరకు కవర్ అయ్యే ఎవ్రీ టాపిక్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మీరు తీసుకుంటూ ఉండండి, మీకు అప్పుడు ఈజీ అవుతుంది నెక్స్ట్ టైం వినేటప్పుడు. ఓకే, నెక్స్ట్ నాన్న అకౌంటింగ్ ప్రాసెస్కి వెళ్ళాం కదా నాన్న, ఇందాక మనం చదివాం కదా నాన్న. ఇది సింబాలిక్గా చూపించారు చూసారా. వీటిని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్పుట్ అని ఇస్తాము. ప్రాసెస్ అంటే ఈ ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, అనలైజింగ్, ఇన్పుటింగ్, కమ్యూనికేటింగ్. అండ్ అవుట్పుట్ వచ్చి ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్ ఇవ్వడాన్ని అవుట్పుట్ అంటారు అని. సో ఇది జస్ట్ ఒకసారి క్యాజువల్గా చూడండి అంతే, మనం అంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నేను ఇందాక సైడ్ హెడ్డింగ్స్ రాయించాను కదా నాన్న, అవన్నీ కీవర్డ్స్ నాన్న, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీటి మీద ఏమైనా క్వశ్చన్స్ రైజ్ చేస్తే ఆ హెడ్డింగ్ దానికి రిలేటెడ్ ఇంకో వర్డ్ చెప్తున్నాను కదా, అది వాడి సెంటెన్స్ ఫ్రేమ్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ నాన్న, మన ఒకసారి ఎవరైనా మన చాప్టర్ హెడ్డింగ్ చెప్పండి, హెడ్డింగ్ పేరేంటో చెప్పండి. ఇంట్రడక్షన్ టు బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ అంటే ఏంటన్నా? జర్నల్ ఎలా మెయింటైన్ మన రికార్డ్స్ అన్ని రాయడం సార్. బుక్ కీపింగ్ అంటే ఏం లేదు నాన్న, ఆ బుక్స్ లో మనం రాస్తున్నాం కదా దాన్ని బుక్ కీపింగ్ అంటాం. ఓకే, మనం సింబాలిక్ గా ఈ ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్ ఈ పాయింట్ వరకు బుక్ కీపింగ్ అంటాం. ఓకే, మనకి నాన్న బుక్ కీపింగ్ ఒకటి, అకౌంటింగ్ ఒకటి కాదు నాన్న. ఈ మొత్తం ప్రాసెస్ ని అకౌంటింగ్ అంటాము. దాంట్లో ఈ మూడు వరకు అంటే బుక్స్ లో రాసే అక్కడ వరకు అంటే రఫ్ గా అలా రాసుకుంటూ వెళ్ళిపోతాం. వరకు రికార్డింగ్, క్లాసిఫైయింగ్ కూడా నాన్న. అంటే జనరల్ గా మనకి లెడ్జర్స్, క్లాసిఫైయింగ్ దగ్గర చూసారు నాన్న, లెడ్జర్స్ అనేసాం. అది కూడా రికార్డింగ్ లోకే వస్తుంది. అంటే కానీ మనకి ఇక్కడ సెపరేట్ చేసేసారు, కానీ మనకి తర్వాత తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫౌండేషన్ ఇలాంటి వాటిలో ఏంటంటే ఇవి సబ్మెర్జ్ అవుతూ ఉంటాయి. కొన్ని హెడ్స్ సబ్మెర్జ్ అవ్వి ఒక వర్డ్, సెపరేట్ వర్డ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో బుక్ కీపింగ్ అంటే ఏంటంటే ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్. మీరు జస్ట్ రికార్డింగ్ వరకు బుక్ కీపింగ్ చేస్తాం అని గుర్తు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి. థియరీ మీరు కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుంటే తర్వాత థియరీ ఆటోమేటిక్గా మీరు రాస్తూ ఉంటారు. నేను స్టెప్ టు స్టెప్ వెళ్తూ ఉంటాను, అప్పుడు మీకు బుక్ కీపింగ్ అంటే మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది. మీరు కంగారు పడద్దు. ఓకే, ఏంటి సారు ఒకసారి ఏమో బుక్ కీపింగ్ అంటే రికార్డింగ్ వరకు చెప్తున్నారు, మళ్ళీ క్లాసిఫైయింగ్ వరకు చెప్తున్నారు అని అనుకోకండి. ఎందుకంటే ఆథర్స్ డిఫరెంట్ వ్యూస్తో ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలా రాస్తూ ఉంటారు. ఓకే, మన ఆథర్ ఏం చెప్పారంటే రికార్డింగ్ వరకు మనం బుక్ కీపింగ్ అనేయండి అని సరిపెట్టేస్తున్నారు. బట్ మన ఫౌండేషన్లో ఐసిఏ ఆథర్స్ ఏం చెప్తారంటే క్లాసిఫైయింగ్ వరకు కూడా బుక్ కీపింగే అంటారు. ఓకే, సరే ఏది రైట్ సార్ అంటే ఏదైనా రైటే అండి. మనం ఈ బుక్ కీపింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా మైనర్ కేసెస్లో టచ్ చేస్తారు, అంత ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే,
క్యాజువల్గా తెలుసుకోవాలి కదా అని నేర్చుకుంటున్నాం మొత్తం అన్ని. ఖచ్చితంగా తెలుసుకోవాలి. బుక్ కీపింగ్ అంటే ఏంటి అంటే నాకు తెలీదు అని చెప్పకూడదు. సో రికార్డింగ్, క్లాసిఫైయింగ్, ఐడెంటిఫైయింగ్ ఇవన్నీ కూడా బుక్ కీపింగ్ లోపే వస్తాయి. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్. అన్న ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. కొంచెం స్పీడ్ పెంచాలి అన్న, ఎందుకంటే థియరీ కదా బోర్ కొడతా ఉంటుంది. సో మనం ప్రాక్టికల్లోకి వెళ్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ థియరీ కొంచెం కంప్లీట్ చేయాలంటే కొంచెం వెళ్తూ ఉంటా. సరేనా? ఫాలో అవుతూ ఉండండి, లేకపోతే ఎవరన్నా హ్యాండ్స్ అది రేజ్ చేయండి, లేకపోతే చెప్పండి సార్ కొంచెం స్లో చేయండి, అలా ఏమన్నా. సరేనా? మీకు ఇప్పటి వరకు బాగానే ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి మీరు రీడింగ్ చేస్తూ కూడా క్లారిటీ వస్తూ ఉంటుంది. అకౌంటింగ్ సైకిల్ ఈజ్ ఎ కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. జస్ట్ బస్ అంటే అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్. అంటే ఆ ప్రాసెస్లో ఫస్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేది అకౌంటింగ్ సైకిల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే జర్నల్స్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. అన్న మీకు గుర్తుందా జర్నల్స్ అంటే ఏంటి? ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళిపోతాము. సర్టెన్ పీరియడ్ టైం పెట్టుకుని వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని జర్నల్స్ అంటాము. అందులో రాసే ఎంట్రీస్ని జర్నల్ ఎంట్రీస్ అంటాము. జర్నల్ అంటే ఒక బుక్, లెడ్జర్ అంటే ఒక బుక్. వీటిల్లో రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో లెడ్జర్స్ అంటే గుర్తుందా? ఈ జర్నల్స్లో రాసిన ఎంట్రీస్ని సెపరేట్గా గ్రూప్స్ ఫామ్ చేస్తాం. అంటే గుర్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అన్న, పెన్నులన్నీ ఒక గ్రూపు, ఎరేజర్లన్నీ ఒక గ్రూపు, పెన్సిల్లన్నీ ఒక గ్రూపు, అవన్నీ లెడ్జర్స్లోకి వెళ్తాం. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే టోటల్స్. ఈ లెడ్జర్స్లో రాసిన గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటి అన్నిటికి హెడ్డింగ్స్, వాటి యొక్క టోటల్స్, జస్ట్ ఆ వాల్యూస్ వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. జనరల్గా మన అకౌంటింగ్ యూజర్స్కి వెళ్ళేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రమే. యూజర్స్ చూసేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రమే. సో ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇంటర్మీడియట్ బేస్ లెవెల్ వరకు అయితే P&L బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పేసి వదిలేశారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎంఈసీ చదివే వాళ్ళు ప్రతి ఒక్కరు సిఏ చదవాలని రూల్ లేదు, అందుకని వాళ్ళ బుక్ అలా డిజైన్ చేస్తారు. బట్ మనం కంప్లీట్గా సిఏ ప్రొఫెషన్లోనే ఉంటున్నాం అని స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో మీకు ఇంకొంచెం చెప్తున్నాను. P&L బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, అండ్ ఆల్సో ఇంక్లూడ్స్ some schedules and other notes. అన్న మీరు ఏమి రాసుకోకర్లేదు, నేను ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్ని ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్ ఖచ్చితంగా రాసుకోమని చెప్తా ఉంటాను. నేను ఏంటంటే యూజర్స్కి ఫైనల్గా చేరే డాక్యుమెంట్స్ ఏంటంటే P&L బ్యాలెన్స్ షీట్, లేకపోతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ విచ్ ఇంక్లూడ్స్ సమ్ షెడ్యూల్స్ అండ్ అదర్ నోట్స్. ఇవన్నీ కూడా మనకి ఈ ఇంటర్మీడియట్ ఫైనల్ ఆ టైంలో ఉపయోగపడుతూ ఉంటాయి. సో మీరు కంగారు పడద్దు, సరే ఏంటి సార్ ఇంకా ఇంటర్మీడియట్. మనం ఫైనల్ రేంజ్లో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. టర్మ్స్ మనం వినే కొద్దీ ఆ స్టేజ్కి వెళ్ళాక ఈజీ అవుతుంది. ఓకే, నన్ను ఒకసారి చూడండి. బుక్ కీపింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఈస్ కన్సర్న్ విత్ ద రికార్డ్ కీపింగ్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇట్ ఈస్ ఆఫ్ అండ్ రొటీన్ అండ్ క్లరికల్ నేచర్. బుక్ కీపింగ్ అంటే మీనింగ్ చెప్పారు చూసారు నాన్న, జస్ట్ ఏదో బుక్స్లో రాసేదాన్ని, ఆ బుక్స్ మెయింటైన్ చేసేదాన్ని. సో ఏం లేదు నాన్న, ఎక్కువ తెలివితేటలు వాడక్కర్లేదు. చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తూ ఉంటుంది చూడు, దాన్ని బుక్ కీపింగ్ అంటారు. కొంచెం తెలివితేటలు వాడి అనలైజ్ చేసి ఓకే ఇది ఇలా జరుగుద్ది అని వాడుతూ ఉంటుంది చూడు, అది బుక్ కీపింగ్ యొక్క నెక్స్ట్ స్టెప్లోకి ఎంటర్ అవ్వడం అనమాట.
నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. స్కోప్, ఇట్ ఈస్ కన్సర్న్ స్కోప్ అంటే ఏంటి, దాని డెప్త్ ఏంటి అసలు. బుక్ కీపింగ్, ఇట్ ఈస్ కన్సర్న్ విత్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. జస్ట్ రికార్డ్ చేస్తున్నాం అంతే, అంతకన్నా ఏం లేదు బుక్ కీపింగ్. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్. అకౌంటింగ్ చూడండి, ద స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బట్ ఆల్సో క్లాసిఫైయింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే నాన్న మీకు బుక్ కీపింగ్ ఒక సెపరేట్, అకౌంటింగ్ ఒక సెపరేట్ కాదు నాన్న. అకౌంటింగ్ లో స్టార్టింగ్ స్టెప్స్ ని బుక్ కీపింగ్ అంటాం. అకౌంటింగ్ ఇన్క్లూడ్స్ బుక్ కీపింగ్. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఏంటి సార్ డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ అని ఇచ్చారు కాబట్టి ఇవి సెపరేటా? కాదు, అకౌంటింగ్ ఇన్క్లూడ్స్ బుక్ కీపింగ్. అంటే బుక్ కీపింగ్ కూడా అకౌంటింగ్ లో ఉన్న ప్రాసెస్సే. సో కన్ఫ్యూజ్ అవుద్దు. స్టార్టింగ్ స్టెప్ ని బుక్ కీపింగ్ అంటారు సెపరేట్ గా. బుక్ కీపింగ్ అనేది ఎందుకు అలా క్రియేట్ చేశారంటే కొందరు సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ని సెపరేట్ చేస్తూ ఆ పనిని అలొకేట్ చేయడానికి అలా పెట్టారు అంతే. ఎక్కువ ఆలోచించకండి దాని గురించి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్, వాటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు మెయింటైన్ సిస్టమాటిక్ రికార్డ్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఆ రికార్డ్స్ అన్ని జాగ్రత్తగా ఒక మూలన, అంటే ఎక్కడ పడి ఒక మొత్తం సెట్, అంటే మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ మన దగ్గర ఉండాలి కాబట్టి బుక్ కీపింగ్ చేస్తాం అంతే. నెక్స్ట్ అకౌంటింగ్, టు అసర్టైన్ ప్రాఫిటబిలిటీ అండ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. ప్రాఫిటబిలిటీ అంటే మనం ఒక బిజినెస్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, అండ్ నెక్స్ట్ మన బిజినెస్ బాగా రన్ అవుతుందా లేదా, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ రన్ అవుతుందా లేదా అని చూసేదానికి మనం అకౌంటింగ్ని వాడతాము. మన అకౌంటింగ్ అనేది ఓవరాల్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. బుక్ కీపింగ్ వేరు, అకౌంటింగ్ వేరు కాదు. 2-3 సార్లు చెప్తున్నాను అంటే తర్వాత ఎవరన్నా అడిగితే అది వేరు ఇది వేరు అని చెప్పకూడదు. అదే నేచర్, ఆఫ్ అండ్ రొటీన్ అండ్ క్లరికల్ నేచర్. ఆఫ్ అండ్ రొటీన్ అండ్ క్లరికల్ నేచర్. క్లరికల్ నేచర్ అంటే తెలిసిన, ఆఫ్ అండ్ రొటీన్ అండ్ క్లరికల్ నేచర్. రొటీన్ అంటే రెగ్యులర్ గా ఏం లేదు, పెన్ కొన్నాను లేకపోతే బుక్ కొన్నాను లేకపోతే ఎరేజర్ కొన్నాను అంతే. సేమ్ స్టేట్మెంట్స్ డైలీ రాసేస్తూ ఉంటాం. ఇది తీసుకెళ్ళి అక్కడ వేయాలి, ఇది తీసుకెళ్ళి ఇక్కడ వేయాలి, ఇది తీసుకెళ్ళి. అకౌంటింగ్ లో అనలైటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్. ఇవి అనలైటికల్ అంటే మనం ఆలోచించాలి కొంచెం. అనాలిసిస్ అంటే మన బ్రెయిన్లో కొంచెం ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది తీసి ఇంకో చోట చేర్చాలి. దాన్ని అనలైటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్. అంటే కొంచెం హై ఎగ్జిక్యూటివ్ లెవెల్లో, అంటే కొంచెం బెటర్ పర్సన్. అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ అంటే నాన్న క్లరికల్ మైండ్స్, ఎగ్జిక్యూటివ్ మైండ్ సెట్స్ అని ఉంటాయి. క్లరికల్ అంటే నాన్న ఇప్పుడు మనం చెప్పే పని అక్కడ వరకే చేయగలరు. ఎగ్జిక్యూటివ్ అంటే ఇంకొంచెం ఆలోచించి చేయగలరు. అండ్ నెక్స్ట్ మనం సిఏ చదువుదాం అనుకుంటున్నాం కాబట్టి మనం క్లరికల్ నేచర్లో ఎక్కడా ఉండం, ఎందుకంటే ఒక బిట్ ఎక్స్ట్రాకి వెళ్ళిపోతున్నాం. సో ఎగ్జిక్యూటివ్ నేచర్లోనే ఉంటాం. అంటే మనం మోర్ అనాలిసిస్ చేస్తాం, వర్కౌట్ చేస్తాం. సో బ్రెయిన్ ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ. ఏ బుక్ కీపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఆ బుక్ కీపర్ గారి పని ఏంటి? సార్ ఎవరో హ్యాండ్స్ రైజ్ చేశారు, మీ డౌట్స్ నాన్న? సార్ అకౌంటింగ్ లో ఆబ్జెక్ట్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఆబ్జెక్టివ్ టు మెయింటైన్ సిస్టమాటిక్ రికార్డ్స్ ఆఫ్ ద బిజినెస్. టు అకౌంటింగ్ లో కదా, టు అసర్టైన్ ప్రాఫిటబిలిటీ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. టు జశ్వంత్. ఎస్ సార్. ఓకే, టు అసర్టైన్ ప్రాఫిటబిలిటీ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. ప్రాఫిటబిలిటీ అంటే ఏం లేదు నాన్న, ఆ బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే ఆ బిజినెస్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, అంటే బాగానే జరుగుతుందా లేదా. నీకు అది తర్వాత నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అవి చూసేటప్పుడు నీకు చూసి చెప్పేస్తాం అనమాట. సో అకౌంటింగ్ ఎందుకు చేస్తాం అంటే అవి చెయ్యడానికి మనం అకౌంటింగ్ చేస్తాం. నెక్స్ట్ సూపర్విజన్. నెక్స్ట్ పాయింట్ నాన్న సూపర్విజన్. ద బుక్ కీపర్ డస్ నాట్ సూపర్వైజ్ అండ్ చెక్ ద వర్క్. రెస్పాన్సిబిలిటీ నాన్న. ఏ బుక్ కీపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. రెస్పాన్సిబిలిటీ, ఆ బుక్ కీపర్ పని ఏంటంటే ఆ పుస్తకాలు రాసుకున్నావా, ఆ బుక్స్ పక్కన పెట్టావా అంతే వాడి పని, అంతకన్నా ఇంకెక్కువ లేదు. ఆ బుక్స్ జాగ్రత్తగా ఉన్నాయా లేదా అంతే చూసుకుంటాడు. నెక్స్ట్ అండ్ అకౌంటెంట్. నాన్న అకౌంటెంట్ అంటే తెలుసు కదా నాన్న, అకౌంటింగ్ తెలిసిన వాడు, అకౌంటెన్సీ తెలిసిన వాడు. అకౌంటెన్సీ తెలిసి అకౌంటెన్సీ తెలిసిన వాడు అకౌంటింగ్ చేయగలవాడు సార్. సూపర్, ఫాలో అయ్యారు కదా.
అన్న ఎస్ సార్. నిన్న క్లాస్ విన్న స్టూడెంట్స్ కి మీరు మంచి లీడ్ ఇచ్చారు. అకౌంటెంట్ అంటే మీనింగ్ తెలిసింది కదా. అన్ అకౌంటెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రివీలింగ్ ద నెట్ రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. అంటే ఈ అకౌంటెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే మన P&L. ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఈ అకౌంట్స్ యొక్క ఫైనల్ వాల్యూస్ ని కన్క్లూడ్ చేసేవాడు అండ్ రివీలింగ్ ద నెట్ రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. అంటే ఎవడైతే రివీల్ అంటే టు డిస్క్లోజ్ అంటే చూపించడం, అంటే ఫైనల్ ఫిగర్స్ ని సార్ ఇది సార్ మనకు వచ్చింది అని చెప్పగలిగేవాడు వాడు అకౌంటెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ సూపర్విజన్. ద బుక్ కీపర్ డస్ నాట్ సూపర్వైజ్ అండ్ చెక్ ద వర్క్ ఆఫ్ అన్ అకౌంటెంట్. బుక్ కీపర్ ఉన్నాడు కదా, డస్ నాట్ సూపర్వైజ్ అండ్ చెక్ ద వర్క్ ఆఫ్. బుక్ కీపర్ అకౌంటెంట్ వర్క్ ని ఎప్పుడు చెక్ చేయడమ్మా, ఎందుకంటే వాడికి అంత స్కిల్ లేదు. వాడికి ఏం తెలుసు, అవి ఎంట్రీస్ ఎలా రాయాలో అంతవరకే వచ్చు. చూడండి, an accountant checks and supervises the work of the bookkeeper. మన సూపర్విజన్ అంటే ఏంటో తెలుసుకుందా, పైనుంచి చూడటం. సూపర్వైజ్ చేయడం అంటే మన సబార్డినేట్ మన వర్క్ ని సూపర్వైజ్ చేస్తాడు, ఎందుకంటే కరెక్ట్ చేస్తున్నాడా లేదా అని చూడడానికి. సో ఇప్పుడు అకౌంటింగ్ లో చూడండి, an accounting checks and supervises the work of bookkeeper. ఎందుకంటే అకౌంటెంట్ బుక్ కీపర్ వర్క్ చూస్తాడు, ఎందుకంటే వాడు బుక్ కీపింగ్ చేసేటప్పుడు కూడా వాడు క్లరికల్ నేచర్తో ఆ ట్రాన్సాక్షన్స్ రాస్తున్నప్పుడు కూడా తప్పులు ఏమన్నా చేస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటాడు. సో ఆ సూపర్విజన్ కోసం అకౌంటెంట్ చేస్తూ ఉంటాడు. బుక్ కీపర్ ఏం చేయడమ్మా, ఎవరి మీద చేయడం, ఏం చేయడు, జస్ట్ అటు రాసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. స్టాఫ్ ఇన్వాల్వ్. స్టాఫ్ ఈస్ డన్ బై ద జూనియర్ లెవెల్ స్టాఫ్ ఇన్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అండ్ సీనియర్ స్టాఫ్ ఆర్ అకౌంటెంట్స్ పర్ఫార్మ్ ద అకౌంటింగ్ వర్క్. సో స్టాఫ్ చిన్న లెవెల్ ఆఫ్ అకౌంట్స్ నాలెడ్జ్, అకౌంట్స్, అకౌంటింగ్, అకౌంటెన్సీ, ఈ నాలెడ్జ్ మైనర్ లెవెల్లో ఉన్న వాళ్ళు బుక్ కీపింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంచెం డెప్త్ వెళ్తూ ఉన్న వాళ్ళు సీనియర్ స్టాఫ్ ఆర్ అకౌంటెంట్స్ పర్ఫార్మ్ ద అకౌంటింగ్ వర్క్. అర్థమైంది కదా నాన్న. నెక్స్ట్ నాన్న హెడ్డింగ్ పెట్టుకోండి నోట్స్లో. ఎస్ పెట్టుకున్నారా? ఏమని పెట్టాం సార్ హెడ్డింగ్? హెడ్డింగ్ అంటే ఒక క్వశ్చన్ లాగా, డిఫరెన్సెస్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, ఒక క్వశ్చన్ లాగా. డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. అన్న అందరూ ఫాలో అవుతున్నారా? నోట్స్ లో ఏం రాయాలి? సార్ ఒకసారి నేచర్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఏంటది? నేచర్ సార్. నేచర్ ఆఫెన్ రొటీన్ అండ్ క్లరికల్ ఇన్ నేచర్, అనలైటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ నేచర్. రొటీన్ అంటే రోజు చేసే పని రొటీన్ అంటామమ్మా, అంటే రెగ్యులర్ గా ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ క్లరికల్ ఇన్ నేచర్ అంటే దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మైండ్. సింపుల్. అంటే క్లరికల్ అంటే ఫోన్ ఆలోచించకుండా చేసేసే పని సార్. ఆలోచించకుండా చేయగలిగేది అంతే, దానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు అంతే. అకౌంటింగ్ లో చూసావా, అనలైటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్, కొంచెం బుర్ర పెట్టాలి, బుర్ర పెట్టి చేస్తూ ఉండాలి, దాన్ని అనలైటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్ అంటారు. ఓకే సార్. ఓకే నాన్న, హెడ్డింగ్ పెట్టారు కదా డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ అనేది. Yes, sir. సార్ అక్కడ వరుసగా ABCDEFG అని పెట్టుకోండి. స్కోప్, ఆబ్జెక్టివ్, నేచర్, రెస్పాన్సిబిలిటీ, సూపర్విజన్, స్టాఫ్ ఇన్వాల్వ్, ఇవి రాసేసుకోండి. సార్ ఇలాగా లైన్స్ తీసుకొని అన్ని రాయాలి సార్? అన్ని రాయకండి, జస్ట్ ఈ పదాలు మాత్రమే రాయండి. స్కోప్, ఆబ్జెక్టివ్, నేచర్, రెస్పాన్సిబిలిటీ, సూపర్విజన్, స్టాఫ్ ఇన్వాల్వ్. ఓకే సార్. వర్డ్స్ అసలు- కీవర్డ్స్ ఒకటి రాస్తే సార్. కీవర్డ్స్ నాన్న, ఇప్పుడు మనం నేను మీ నోట్స్ లో మాక్సిమం కీవర్డ్స్ కానీ కాన్సెప్ట్లో మంచి మంచి ఎగ్జాంపుల్స్, అంటే కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఉన్నవి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి, క్లాస్లో అయిపోయికైనా చూసుకోవాలి, అలాంటివి మాత్రమే చెప్తా ఉంటాను, అవి రాసుకుంటూ ఉంటే సరిపోద్ది. మిగతావన్నీ కూడా మీరు బుక్స్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతూ ఉంటాయి. ఇవేంటంటే మీకు రివిజన్కి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట.
నాన్న ఈ కీవర్డ్స్ కాన్సెప్ట్ ఇంటర్మీడియట్తో వదిలేయకండి. ఎందుకంటే తర్వాత కొందరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, కానీ మీరు అలవాటు చేసేసుకోండి. ఫైనల్ లెవెల్ వరకు ఇంపార్టెంటే. మీరు థియరీ ఎలా రాసినా పర్లేదు, రాసిన ప్రతి చోట కీవర్డ్ పడిందంటే చాలు, వాడు మార్కులు వేసేస్తాడు. ఫైనల్ లెవెల్లో కూడా కీవర్డ్స్ ఇంపార్టెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ నాన్న, అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. ద ఫాలోయింగ్ ఆర్ ద, కనపడుతుందా నాన్న? కనిపిస్తుంది. Okay, advantages of accounting. The following are the main advantages of accounting. First keyword, advantages of accounting అనేది మళ్ళీ ఇంకో క్వశ్చన్ కింద హెడ్డింగ్ పెట్టుకోండి. పెట్టుకున్నారు నాన్న? ఎస్ సార్. ఎస్ సార్. ఏదో ఒక క్వశ్చన్ కింద రాయండి అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, దానికి ఆన్సర్ లాగా. ఓకే, ఫస్ట్ పాయింట్, పర్మనెంట్ అండ్ రిలయబుల్ రికార్డ్. పర్మనెంట్ అండ్ రిలయబుల్ రికార్డ్. నేను చదువుతూ ఉంటాను, మీరు రాస్తూ ఉండాలి. నేను కీవర్డ్స్ మాత్రమే రాయమని చెప్తున్నాను కాబట్టి నేను చదివే లోపల మీరు కీవర్డ్ రాసేస్తూ ఉండాలి. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉండాలి. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. The following are the main advantages of accounting. First keyword, permanent and reliable record. Accounting provides permanent record for all the business transactions and provides reliable information to different interested parties, thus replacing the memory which fails to remember everything. అంటే ఏం లేదన్న, ఒక రోజులో 1,00,000 ట్రాన్సాక్షన్ జరుగుతాయి. బట్ బిజినెస్ చిన్నది అనుకో, ఒకటో రెండో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో బట్ ఆ ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ గుర్తు పెట్టుకోలేం. అంటే ఆ మెమరీ మనం మెయింటైన్ చెయ్యలేం. సో ఒక పక్కన బుక్లో రాసేస్తూ వెళ్ళిపోయాం అనుకో, అవి అలా పడుంటాయి. రిలయబుల్ అంటే ఒక సెక్యూర్డ్ అని అర్థం. సో మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పి చేయించుకోవడం కన్నా మన బుక్లో అది ఉంటే అలా పడుంటాయి, అంటే పర్మనెంట్గా ఉంటాయి. అండ్ రిలయబుల్, సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని. ఇన్ఫర్మేషన్ టు డిఫరెంట్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. ఎవరికైనా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ టు డిఫరెంట్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. అంటే రిలయబుల్ అంటే నమ్మకం కలిగేటువంటి ఒక సెక్యూర్డ్గా. సో ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరు నమ్ముతారు? నమ్మాలి. మన బిజినెస్ అకౌంటింగ్, మన స్టేట్మెంట్స్ అవి చూసి కొందరు నమ్మాలి. ఎందుకంటే సార్ మేము ఇలాగే చేసాం సార్ అని చెప్తాం. అప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ కానీ, గవర్నమెంట్ కానీ, మనకి మనీ లెండింగ్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఈ స్టేట్మెంట్స్ చూస్తే నమ్ముతారు. ఎందుకంటే వాడు ప్రతి ఒక్కడు వచ్చి, వాళ్ళంత ఖాళీగా ఉంటారు కదన్న, ఇంటికి వచ్చి జర్నల్లో నిజంగా ఎంట్రీ జరిగిందా లేదా, ఆ జర్నల్లో ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయా లేదా, ఇవన్నీ వాడు చూసుకోలేదు. సో దానికి రిలయబుల్ ఇన్ఫర్మేషన్, సో అది రిలయబుల్గా ఉంటుంది కదా అని చెప్పి వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట అకౌంటింగ్లో. యూజర్స్కి, టు డిఫరెంట్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటే ఎవరున్నా? యూజర్స్. నెక్స్ట్ సెకండ్ కీవర్డ్, నెట్ రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. మనం ఏం రాస్తున్నాం అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్లో సెకండ్ పాయింట్, నెట్ రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. అకౌంటింగ్ ప్రొవైడ్స్ ద ఫైనల్ రిజల్ట్. అంటే ఏం లేదు, అకౌంటింగ్ చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? లాస్ ఆర్ ప్రాఫిట్ ఫర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్కి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా తేల్చేస్తుంది. ఓకే నాన్న, రాసారా కీవర్డ్? Yes, sir. ఎస్ సార్. కంప్లీట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, అసర్టైన్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్. రాయండి, నేను చదువుతూ ఉంటాను. అసర్టైన్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్. It is not enough to know only the profit or loss, but the proprietor requires a full picture of this financial position to plan the next year business. నానా, మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మాత్రమే కాదు, మన ఫినాన్షియల్ పొజిషన్ కూడా తెలుస్తుంది. సో అదొక అడ్వాంటేజ్. ఫినాన్షియల్ పొజిషన్ అంటే చెప్పాను కదా నాన్న, మనకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇలాంటివి కూడా తెలుసుకోవడం. ఎందుకంటే నాన్న, మనకి ఆస్తులు అవి ఎక్కువ ఉన్నాయనుకో, మనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో నాన్న, ప్రాఫిట్ గురించి కాదు నాన్న, ఇంకా ఆస్తులు
అవి అప్పులు ఎక్కువ ఉంటే దాన్ని బట్టి అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోనన్నా కొత్తగా ఇంకా అప్పు తీసుకురాము, లేకపోతే కొత్తగా ఇంకా దాన్ని రీపేమెంట్ చెయ్యలేకపోతున్నాం కాబట్టి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కూడా తీసుకోం. బట్ ఆస్తులు అవి ఎక్కువ ఉన్నాయి అనుకోనన్నా బోల్డ్ అంత ఉంది కదా, సరే కొత్త బిజినెస్ చేద్దాం, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కీవర్డ్ ఫెసిలిటీ ఆఫ్ కంపారిటివ్ స్టడీ, 4th point. Okay, accounting provides the facility of comparative study of the various aspects of business such as profit, sales, expenses with that of previous year and helps the businessman to make the necessary decisions. Comparative study అంటే ఏం లేదు నాన్న కీవర్డ్ రాశారు కదా 4th point. ఎస్ సార్. కంపారిటివ్ స్టడీ అంటే ఏం లేదు నాన్న, లాస్ట్ ఇయర్ కొన్ని ట్రాన్సాక్షన్ బాగా చేసాం, వ్యాపారం బాగా చేసాం, మనకి ఖర్చులు కూడా బాగా ఎక్కువైంది. సో లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది కదా. సో ఈసారి మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఏంటి, మనం ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకొని అండ్ హెల్ప్స్ ద బిజినెస్ మ్యాన్ టు టేక్ ద నెసెసరీ డెసిషన్స్. Facility of a comparative study of various aspects of business such as profit, sales, expenses, etc. with that of the previous year. మనం ప్రీవియస్ ఇయర్స్తో ఎందుకు కంపేర్ చేసుకుంటాం నాన్న ఇప్పుడు బిజినెస్ కానీ మార్క్స్ కానీ ఎప్పుడైనా సరే కంపారిజన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో మనం ఎదుగుతున్నామా లేదా అనేది ప్రతి మనిషి ఎప్పుడు కంపేర్ చేసుకుంటూనే వెళ్తాడు. సో మనం ప్రీవియస్ ఇయర్ బిజినెస్లో ఏమైనా తప్పులు చేసాం, లేకపోతే ఇక్కడెక్కడ ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకా తగ్గిస్తే బాగుంది, అందుకే ఈ లాస్ వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేశాక మనం అనలైజ్ చేయడం వల్ల తెలుస్తాయి కదా. ఆ తెలిసిన దాని వల్ల మనం కంపేర్ చేసి అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇలాంటి తప్పులు చేయకూడదు అని డెసిషన్స్ తీసుకుంటాం అనమాట. అలాంటి తప్పులు చేయకూడదు అంటే కొత్తగా ఏం డెసిషన్స్ తీసుకుంటాము అని. ఓకేనా? మన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి సార్. రెక్టిఫై కానీ ఆర్ ఎల్స్ కొత్త డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారా? నేను చెప్తున్న లాంగ్వేజ్ ఫాలో అవుతున్నారా? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి అన్న నా కోసం అందరూ. ఓకే, పర్లేదు. ఓకే, హ్యాండ్స్ లోవర్ చేయండి. మనం వెళ్ళాలి. థియరీ కొంచెం ఏదో ఫాస్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ ఫాస్ట్ ఏం కాదు, మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు నేను ఇప్పుడు చెప్పేశాక ఒకసారి చదివినా సరే మీకు విషయం అర్థమైపోతూ ఉంటుంది. అర్థం అవ్వని విషయాలు చాలా ఉన్నాయి, వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం, సరేనా? నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ అసెట్స్, 5th point. కంట్రోల్ ఓవర్ అసెట్స్ కీవర్డ్ రాసేసుకోండి. ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ద ప్రొపరేటర్ అక్వైర్స్ వేరియస్ అసెట్స్ లైక్ బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్ ఎక్సెట్రా విచ్ ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ బై జనరేటింగ్ రికార్డ్స్. అన్న కంట్రోల్ ఓవర్ ద అసెట్స్. బిజినెస్ మనకి అసెట్స్ అంటే తెలుసు కదా నాన్న, ఆస్తులు. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక చిన్న వాళ్ళం అనుకో, నాకు ఇల్లు ఉంది, లేకపోతే అక్కడ పొలం ఉంది అని చెప్పి కౌంటబుల్గా ఈజీగా చెప్పేస్తాం. అదే ఇంకా బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఇంకా పైకి వెళ్ళారనుకోండి, ఒక ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న, లేకపోతే ముఖేష్ అంబానీ, వీళ్ళకి వచ్చారనుకోండి, వాళ్ళ ఆస్తులకి వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయో తెలీదు, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో తెలీదు, అసలు ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో తెలీదు, అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఇవన్నీ గుర్తు పెట్టుకోలేరు. సో అవి ఒక సిస్టమాటిక్గా రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి మనకి అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అకౌంటింగ్లో కూడా అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ అన్నీ రాసేస్తాం కాబట్టి అందుకు ఉపయోగపడుతుంది. ఓకేనా? గోయింగ్ టు ద నెక్స్ట్ హెడింగ్, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. అదే క్వశ్చన్లో లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అని ఇంకో హెడ్డింగ్ పెట్టండి. పెడుతున్నారా సార్? అదే క్వశ్చన్లో పెట్టాలా సార్? అదే క్వశ్చన్లో. ఏం లేదు నాన్న, క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అలా అడుగుతారు. మనకేంటంటే సైడ్ హెడ్డింగ్స్ టప్ప అంటే కీవర్డ్స్ గుర్తొచ్చాలన్నమాట. ఒకవేళ అడిగితే మిగతా థియరీ అంతా నేను బట్టి పట్టమని అస్సలు చెప్పను. మీరు సెంటెన్స్లు ఏవైనా రాసుకోండి. మీరు ఏం రాసినా సబ్జెక్ట్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి
జనరలైజ్డ్ సబ్జెక్ట్ కాబట్టి అందరూ కరెక్టే రాస్తారు, కాకపోతే పదాలు వేరే వేరే వాడతారు. కానీ మార్క్స్ స్కోర్ చేయాలంటే మాత్రం కీవర్డ్స్ని ఫోకస్ పెట్టాలి. ఎందుకన్ని సార్లు సార్ కీవర్డ్స్ అంటారు? ఫైనల్ వరకు ఇదే ప్రాసెస్ అన్న. కీవర్డ్స్ ఎవరు రాస్తారో వాళ్ళు క్వాలిఫై అవుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. రికార్డ్స్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్. లిమిటేషన్స్ అంటే ఏంటంటేనన్నా మనల్ని బ్లాక్ చేసే ఆస్పెక్ట్స్. అదవుతుందన్న. అడ్వాంటేజెస్ ఏంటంటే డిసడ్వాంటేజెస్. లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజెస్ అని కూడా అనుకోవచ్చు. ఎగ్జెప్షన్స్ సార్. అలా కూడా ఇంగ్లీష్ కదా, మనం ఇష్టం వచ్చిన పదాలు వాడేసుకోవచ్చు. అన్ని రిలేటెడ్గా దగ్గరగా ఉంటాయి, కానీ యాప్ట్ వర్డ్ యూస్ చేస్తూ ఉండాలి. మనం అకౌంటింగ్ కాబట్టి మన టెర్మినాలజీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి కాబట్టి. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. ద ఫాలోయింగ్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. రికార్డ్స్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్. నాన్న నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఐడెంటిఫైయింగ్ ఓన్లీ ద మానిటరీ ట్రాన్సాక్షన్స్. అకౌంట్స్లో మానిటరీ ట్రాన్సాక్షన్స్ తప్ప వేరే ఏమీ రాయకూడదు. అంటే ఎలాంటివి చూడండి, ద అకౌంటింగ్ కన్సిడర్స్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్ లైక్ క్వాలిటీ, ఆర్గనైజేషన్, కల్చర్, యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్, సేల్స్ ఎక్సెట్రా ఆర్ ఇగ్నోర్డ్ ఇన్ అకౌంటింగ్. అంటే ఎలాంటి విషయాలు అంటేనన్నా, ఆర్గనైజేషన్, కల్చర్. మన ఆఫీస్లో ఆ అబ్బాయి బాగా పనిచేస్తాడు, ఆడి వల్లే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, రాయలేం. ఆడొక్కడి వల్ల జనరేట్ అవుతుంది, రాయలేం. వీడెవడో బాగా పనిచేస్తాడు, వీడి వల్ల మనకి ఎక్కువ లాభాలు వస్తున్నాయి, రాయలేం. సో ఇలాంటివన్నీ ఏమి రాయలేం కాబట్టి ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని చెప్తా ఉంటారు. నెక్స్ట్ పాయింట్, హిస్టారికల్ ఇన్ నేచర్. హిస్టారికల్ ఇన్ నేచర్, ఈ పాయింట్ మళ్ళీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హిస్టారికల్ నేచర్. Accounting considers only historical transactions. It means transactions which have occurred in past only recorded in accounting books. Transactions relating to the future estimates and forecasts are not considered in accounting. మన అకౌంటింగ్ అనేది మనం ఒక సెట్ ఆఫ్ పీరియడ్ కోసం రాస్తాము, అండ్ నెక్స్ట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా జరిగిన తర్వాతే రాస్తాం. అంతేగాని ఫ్యూచర్లో నీ ఫ్రెండ్ వచ్చి ఎందుకురా నీ దగ్గర ఒక 10 పెన్సిల్ కొనేస్తాను అని ముందుగా చెప్పాడు అనుకోండి, మీరు ఆనందం కొద్దీ రాసేసుకోరు. వాడు అడ్వాన్స్ ఇచ్చిన, లేకపోతే ఏమన్నా అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి సైన్ పెట్టినా, మనం ఐటమ్స్ మనం ఏదైతే సేల్ చేయాలనుకున్నామో ఆ ప్రొడక్ట్స్ని ట్రాన్స్ఫర్ చేసినా రాస్తాం, కానీ భవిష్యత్తులో ముందుగానే జరిగిపోతాయి అని అనుకుని మాత్రం రాయం. సో హిస్టారికల్ ఇన్ నేచర్. సో అది ఒక డిసడ్వాంటేజే అంటున్నారు. ఎందుకు డిసడ్వాంటేజ్ అంటున్నారంటే, చాలా మంది చెప్తా ఉంటారు కదా నాన్న, నీకు భవిష్యత్తులో అదే నాన్న నెక్స్ట్ నేను తీసుకుంటాను, నీ కంపెనీని నేను ఎక్వైర్ చేస్తాను, సో నీకు ఎక్కువ లాభం వస్తుంది, సో ఎంజాయ్ చేద్ది కానీ. సో అలాంటి విషయాన్ని ఈ ఇయర్లో ఇన్వాల్వ్ చేయను. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సో హిస్టారికల్ ఇన్ నేచర్ అర్థమైంది కదా నాన్న. హిస్టారికల్ ఇన్ నేచర్ అంటే ఇన్ డెప్త్ నెక్స్ట్ కాన్సెప్ట్స్లో తగులుతుంది, అక్కడ మళ్ళీ చెప్తా. ఇది డిసడ్వాంటేజ్ అన్నారు కదా, నెక్స్ట్ వేరే పాయింట్స్ వస్తాయి హిస్టారికల్ నేచర్ గురించి. మంచి పాయింట్, దాని దగ్గర ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ పెంచుతా. ఓకే నాన్న, ఫస్ట్ పాయింట్ రికార్డ్స్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అనే కీవర్డ్ రాశారా? వెరీ గుడ్. సెకండ్ పాయింట్ హిస్టారికల్ ఇన్ నేచర్ అనే పాయింట్. ఓకే దెన్ నెక్స్ట్ కీవర్డ్ ప్రైస్ లెవెల్ చేంజెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్. రాసండి. Accounting does not consider price level changes which may occur from time to time, thus it doesn't reflect the current position. అన్న ఈ పాయింట్ గురించి కూడా తర్వాత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ రఫ్గా చెప్తాను. ఏం లేదు, మనం ఒక కార్ కొన్నాం. కార్ కొన్నది ఏం చేస్తామంటే, కార్ లేకపోతే ల్యాండ్ కొన్నాం. ల్యాండ్ ఎగ్జాంపుల్ బాగుంటుంది. ఒక ల్యాండ్ కొన్నాం నాన్న. అకౌంట్స్ అనేది ఒక సర్టెన్ పీరియడ్ కోసం, ఒక పీరియడ్ అకౌంట్స్ అనేది ఒక పీరియడ్కి గుర్తుందా నాన్న? అకౌంట్స్ ఎలా చేస్తాము, ఒక పీరియడ్కి సెట్ చేసుకుని ఆ పీరియడ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తూ ఉంటాం. గుర్తుందా నాన్న ఈ పాయింట్? స్పెసిఫిక్ పీరియడ్. ఫర్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. నాన్న మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారా? ఎస్ సార్.
ఓకేనా అన్న? ప్రైస్ లెవెల్ చేంజెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ల్యాండ్ తీసుకుందాం అన్న, ఒక సర్టెన్ పీరియడ్కి మనం అకౌంటింగ్ చేస్తున్నాం. సో మనం జనరల్గా నేను ఆల్రెడీ పాయింట్ చెప్తూ అకౌంటింగ్ పీరియడ్ మనకి ఇండియాలో అయితే 1 year ఉంటుంది అని చెప్పాను. అది 1st April నుంచి 31st March 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 31st. అని చెప్పాను కదా. ఇప్పుడు Yes, sir. అకౌంటింగ్ ఇయర్లో మనం సరదాగా 1st April ఒక ల్యాండ్ కొనేసాం, 1 లక్ష రూపాయలు పెట్టి రాసేసాం. సడన్ గా ఈ మధ్యలో ఏప్రిల్ కాకుండా ఈ మధ్యలో ఎప్పుడో జూన్లో ఏదో ఆ ల్యాండ్ చుట్టూ ఏదో రింగ్ రోడ్ పడింది ఏది అని చెప్తే ఆ ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది సడన్ గా, 10 లక్షలు అయిపోయింది. సో ఈ 10 లక్షలను మనం ఇందులోకి కలపకూడదు, రెక్టిఫై చేయకూడదు. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో ఆ పీరియడ్ లో అక్కడ అంతే రాసాం కాబట్టి అంతే చెయ్యాలి. అంటే సార్ ఫస్ట్ టైం రాసిన దాంట్లో ఏం మార్పులు చేయకూడదా సార్? అంతే. అది ఎందుకు వస్తుంది, ఎందుకు చేస్తాం అంటే ప్రైస్ లెవెల్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్. అంటే నీకు ఇప్పుడు ఇక్కడ 1 లక్ష రూపాయలు ఉందన్న, అదే ఫస్ట్ కొన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఉందన్న, సడన్ గా 10 లక్షలు పెరిగిపోయింది. సో మనకి 9 లక్షలు ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా సార్. ఆ 9 లక్షలు మనం యాడ్ చేసేసుకుంటే ఆ ఇయర్లో ఉండే నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ప్రాఫిట్ ఎక్కువ కనపడుతుంది. సో నేను ఎక్కువ సంపాదించినట్టు కదా సార్ అని అనుకోవచ్చు. అంటే అందరికీ చూపించుకోవచ్చు కదా సార్ నాకు ఎక్కువ సంపాదన ఉందని, సో ఎక్కువ లోన్లు వసూలు చేసేసుకోవచ్చు, ఎక్కువ లోన్లు తీసుకోవచ్చు అని ఇలా అనుకుంటూ ఉంటాం. బట్ అలా చెయ్యకూడదు అని చెప్తున్నారు. సో అలా ఎందుకు చేయకూడదు అది ఇది అని నెక్స్ట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ నాన్న 4th keyword, does not provide realistic information. Disadvantage. ఎందుకు does not provide realistic information? Keyword రాస్తున్నారా? Yes, sir. Does not provide realistic information. Okay. While preparing the books of accounts, subjectivity of accountant may influence the final results of the business enterprise. This may not provide the realistic information which in turn affects the overall results of the business concern. ఎలా ఉంటుంది అంటే నాన్న రాస్తారు కదా కీవర్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి. వైల్ ప్రిపేరింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం నాన్న. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? అకౌంట్స్ సార్. అకౌంట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే, క్లియర్ ఉంది కదా ఆ టెర్మినాలజీ? ఓకే. సబ్జెక్టివిటీ ఆఫ్ ద అకౌంటెంట్ మే ఇన్ఫ్లుయెన్స్ ద ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్. అంటే ఎలా అంటే నాన్న, ఒక అకౌంటెంట్ ఉన్నాడు నాన్న, వాడికి సబ్జెక్ట్ మీద సరిగ్గా గ్రిప్ లేదు. అంటే ఏదో ఎలాగోలాగా మొత్తానికి రికమెండేషన్ ఏదో మొత్తానికి ఏదో అకౌంటెంట్ సార్ అని చెప్పేసి మొత్తానికి జాబ్ వేయించేసుకున్నాడు. వేయించేసుకుని ఎక్కడ పెడితే అక్కడ ఒక చోట వేయాల్సింది వేరే చోట వేస్తాడు, లేకపోతే ఏవో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం మానేశాడు. సో అలా జరిగిందండి ఇలా జరిగిందండి అది ఇది అని చెప్పి మొత్తానికి రాసి పడేశాడు. రాసి పడేయడం వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ కాస్త ఎక్కువ వచ్చేసింది. యాక్చువల్గా ఏంటంటే కంపెనీలో అంత ప్రాఫిట్స్ లేవు. సో ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఫ్యూచర్లో మేనేజ్మెంట్ ఉంటారు కదా, ఓనర్స్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, ఇంత ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా, ఓ పని చేస్తాను, ఈ ప్రాఫిట్స్తో నేను ఏమన్నా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, లేకపోతే కొత్త బిజినెస్ పెడతాను, లేకపోతే ఇల్లు కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటాను, ఆ డబ్బులను అలా ఖర్చు పెట్టేద్దాం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటారు, కొన్ని డెసిషన్స్. సో అవి డిస్టర్బ్ అవుతాయి. ఎందుకు? ఈ అకౌంటెంట్ని నమ్ముకోవడం వల్ల, వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ మారిపోయింది. అంటే ప్రాఫిట్ లాస్ రావాల్సింది ప్రాఫిట్ వచ్చేస్తుందని చూపించాడు. అకౌంటెంట్ కూడా పొగిడేశాడు భలే వచ్చేస్తున్నాయి అని. దిస్ మే నాట్ ప్రొవైడ్ ద రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇన్ టర్న్ ఎఫెక్ట్స్ ద ఓవరాల్ రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్. సో ఇలా ప్రాఫిట్లు లాస్లు రాకపోయినా వచ్చినట్టు ఇలా చూపించడం వల్ల ఏంటంటే ఆ బిజినెస్ కన్సర్న్ ఉంటాడు కదా, బిజినెస్ పెట్టిన వాడు డెసిషన్స్ ఏదేదో జరిగిపోయి అవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అర్థమైందా? అంటే సార్ అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియని అకౌంట్ లో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు కానీ అది నిజమో కాదో మనకు తెలియదేనా సార్? అంటే అలా కాదు నాన్న, నువ్వు బాగా పెద్దోడు అయిపోయావు అనుకో. చెప్తున్నా,
నేను కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను. డస్ నాట్ ప్రొవైడ్ రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో డౌట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ నాన్న. ముఖేష్ అంబానీకి ఒక 200 కంపెనీలు 300 కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీలో ఒక అకౌంటెంట్ ఏం చేశాడంటే ఏదో తప్పుడు ఎంట్రీలు రాసేసాడు, లేకపోతే తప్పుడు అకౌంటింగ్ పాలసీస్ కానీ స్టాండర్డ్స్ కానీ వాడేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయాడు ఆ టైంకి, ఎందుకో పాపం. లేకపోతే ఆడికి వచ్చో రాదో మొత్తానికి అకౌంటింగ్ ఆ ప్రొఫెషన్లో దిగాడు. సో తప్పులు చేస్తాడు. తప్పులు చేసేయడం వల్ల ఏంటంటే ఆ కంపెనీ లాస్ రావాల్సింది ప్రాఫిట్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు డైరెక్ట్గా నిజమే అక్కడ ప్రాఫిట్స్ వచ్చినాయి అని చెప్పి వచ్చి ప్రతిదీ డౌన్ నుంచి అంటే జర్నల్ ఎంట్రీల నుంచి అన్ని చెక్ చేసుకుంటూ రాలేడు. అదవుతుందా? సో వాళ్ళు ఏం చేస్తారు, Yes, sir. ఫైనల్ గా నెట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫిక్స్ అయిపోతారు సార్. చూసి ఫిక్స్ అయిపోయి ఓకే నెక్స్ట్ ఇలా చేసేయండి అని చెప్తారు. కానీ నెక్స్ట్ నుంచి బిజినెస్ లో అలా జరగదు కదా. కొత్త ఇన్వెస్ట్మెంట్ కానీ వేరే చోట ఎక్కడైనా ఇక్కడేమో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి కొత్త ఆర్డర్స్ తీసేసుకోవడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేయడం, కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం చేసేస్తారు, డెసిషన్స్ తీసేసుకుంటారు. కానీ రియల్ గా చూస్తే ఆ బిజినెస్ లో జరగవు, ఆ ప్రాఫిట్స్ క్రియేట్ అవ్వకపోయేసరికి వీళ్ళు పట్టించుకోలేరు మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు మిగతా బిజినెస్ కూడా చూసుకోవాలి కదా. టైం ఉండదు సార్. సో దానివల్ల ఈ రిజల్ట్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ఎవరి వల్ల? అకౌంటెంట్ వల్ల. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఎప్పుడు అంటే ఇలాంటి తప్పులు జరగడం వల్ల, తప్పులు జరుగుతాయి కూడా. సో అదొక డిసడ్వాంటేజ్. ఇదేంటంటే డస్ నాట్ ప్రొవైడ్ రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్. అంటే నిజంగా అక్కడ ప్రాఫిట్ జరుగుతుందో లాస్ జరుగుతుందో సరిగ్గా కనిపెట్టలేము అనేది. ఓకేనా? నెక్స్ట్ అంటే అకౌంటెంట్ రాయడం బట్టి అకౌంట్ చూసి ఫిక్స్ అయిపోవడం అంతే సార్. అంతే. మనం ఇంతకన్నా టైం ఇన్వెస్ట్ చేయాలన్నా మనం ఇంకా వేరే బిజీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని ఫోకస్ చేసుకుంటాం. ఇంకా Yes, sir. డబ్బులు ఎక్కడెక్కడ వస్తూ ఉంటాయి అని. నెక్స్ట్ నాన్న బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. ఇవి మీరే చెప్పేస్తారు చాలా వరకు, బట్ ఏదో అలా చెప్పుకుంటూ వెళ్దాము. నెక్స్ట్ బేసిక్గా ఇదేం మన బుక్లో రాయాల్సినంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, చెప్పుకుంటూ వెళ్తాను. ఒకసారి చదువుకోండి, మీకు గుర్తుండిపోతూ ఉంటాయి. నేను ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. సార్ నా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు సార్, పర్లేదా సార్? పర్లేదన్న, ఒకసారి మన మేనేజ్మెంట్ని అడుగు, ఆ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా. అంటే నేను రిజిస్టర్ అయిపోయాను సార్ అసలు. నాకు అర్థమైందన్న. మన మేనేజ్మెంట్ అంటే మన స్కాలర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి కానీ సార్ నేను అలా ఎంఈసి సార్ మిగతా వాళ్ళు అందరి దగ్గర ఉన్నాయండి బుక్స్? లేదు సార్. అన్నా చెప్పండి. లేవు సార్. ఉన్నాయి సార్. ఎవరి ఉన్నాయి దగ్గర సార్. లేవో ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. Basic accounting terms. The understanding of the following terms of accounting is required to follow the accounting process. Some of them are explained below. Account. Accounts అంటే ఏం చెప్పాను అన్న? Anybody? Record or statement of the financial transactions for a certain period. Period of time. సూపర్, భలే చెప్పారు నాన్న, సూపర్ అన్న. సింపుల్ నాన్న, షార్ట్ కట్లో చెప్తున్నాను. ఎవరు మైక్ ఆఫ్ చేయని వాళ్ళు ఆఫ్ చేయండి. అకౌంట్స్ అనేది ప్లూరల్, అకౌంట్ అనేది సింగులర్. ఓకే, a formal record of particular type of transaction expressed in money or other unit of measurement and kept in a ledger. In other words, account is a summary of relevant business transactions at one place relating to a person's assets, expense, revenue named in the heading. An account is a brief history of financial transactions of a particular person or item which has two sides called debit side and credit side. ఇంత వద్దునన్నా, చాలా
దారుణంగా ఉంది. సింపుల్గా చెప్తాను, తర్వాత మీకు అర్థమయ్యే కొద్దీ మీ భాషలో మీరు రాయండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డ్స్ అని చెప్పాను కదా, ఆ రికార్డ్స్లో ఉండే అకౌంట్ 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 అనేవి మల్టిపుల్ ఉంటాయి కాబట్టి మనం అకౌంట్స్ అంటాం. అర్థమైందనన్నా? ఎస్ సార్. స్టేట్మెంట్స్లో కానీ రికార్డ్స్లో కానీ మనం అన్ని అకౌంట్ 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 అని క్రియేట్ చేసి రాస్తూ ఉంటాం. ప్రతి దాంట్లోని అకౌంట్ అనేదే ఉంటుంది. సో మనం అకౌంట్ అంటే ఏంటి, అవేంటి, అవన్నీ నెక్స్ట్ 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 వెళ్తున్నప్పుడు తెలుసుకుందాం, సరేనా? సో ఈ అకౌంట్ ఎక్కువ ఉన్న బుక్స్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటున్నాం. అర్థమైందా? Yes, sir. ఎస్ సార్. Account అంటే సింగిల్ సార్, అకౌంట్స్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అది సింపుల్గా నానా. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనే టెక్నాలజీ నాకు తెలిసి ఇక్కడెక్కడ వచ్చింది ఇంటర్మీడియట్లో. జనరల్గా ఇంటర్మీడియట్లో రాదు, ఫౌండేషన్ అంటే అలా సిఏలోకి ఎంటర్ అయ్యాక రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఏదో గుర్తుపెట్టుకోవడానికి నా కోసం ఏం చేస్తారంటే, ఇది చూసారా లాస్ట్ లైన్, విచ్ హ్యాస్ 2 sides కాల్డ్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. మాట వరుసకి ఏదో అకౌంట్ అంట 2 sides ఉంటాయంట, ఒకటి డెబిట్ అంటారంట, ఒకటి క్రెడిట్ అంటారంట అని గుర్తుపెట్టుకోండి అంతే, సరేనా? ఎస్ సార్. ఓకే. నాన్న ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. కొంచెం ఏమన్నా మత్తుగా ఉందా, బోరింగ్గా? ఒకసారి అందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి. నాన్న